బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక తన కూతురు కల్వకుట్ల కవిత పట్ల అసంతృప్తిగా ఉన్నారా? 10 రోజులైనా కల్వకుట్ల కవితకు కేసీఆర్ నుంచి పిలుపు రాకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు మరి కల్వకుట్ల కవితతో కేసీఆర్ మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అంటే వీటన్నిటికీ కారణం ఏంటి? ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కల్వకుట్ల కవితను మరి కేసీఆర్ పట్టించుకోవట్లేదని గత కొన్ని రోజుల నుంచి మరి కేసీఆర్ కవిత పట్ల అసంతృప్తిగా ఉన్నట్టుగా కొంత చర్చ జరుగుతుంది. సో గులాబీ బాస్ నుంచి ఆమెకు పిలుపు రాకపోవడానికి కారణం ఏంటనేటువంటి ప్రశ్న పెద్ద ఎత్తున తలెత్తోంది. ఇక గత కొద్ది రోజులుగా కవిత వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల కేసీఆర్ కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఓవైపు తాను రాసిన లేఖను లీక్ చేసిన వారెవరో తేల్చాల్సిన కవిత ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం కేసీఆర్కి ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన ఆయన మాత్రం ఈ పరిణామాల్ని ఒక్క కొలికి తెచ్చే ఆలోచనలో లేరని తెలుస్తోంది. ఇక కేసీఆర్కు ఎవరి మీదైనా కోపం వస్తే ఇక అంతే, కలిసేదే ఉండదు. ఇప్పుడు కవిత విషయంలోనూ ఆయన కోపంగానే ఉన్నారు. అందుకే ఆమెను పిలిచి మాట్లాడలేదు అని బీఆర్ఎస్ నేత ఒకరు కామెంట్ చేశారు. వాస్తవానికి కవిత లేఖ బహిర్గతమై 10 రోజులైంది. తొలి 2-3 రోజుల్లో కేసీఆర్ దీనిపై ఏమైనా స్పందిస్తారా, లేదంటే ఆమెను ఫామ్ హౌస్కు పిలిచి మాట్లాడతారా అన్న చర్చ జరిగింది. అయితే కవిత కూడా తండ్రి నుంచి పిలుపు వస్తే వెళ్దామనే ఉద్దేశంతో ఉన్నారని అప్పట్లో జాగృతి వర్గాలు కొంతమంది పేర్కొన్నారు. కానీ కొన్ని విషయాల్ని ఆమె బహిరంగంగా లేవనెత్తడంతో ఆమెను పిలిచేందుకు కేసీఆర్ ప్రస్తుతానికి సానుకూలంగా లేరనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఎంపీ దామోదర్ రావు, లీగల్ సెల్ అధ్యక్షుడు గండ్రా మోహన్ రావు కవిత నివాసానికి వెళ్ళి ఆమెతో చర్చలు జరపగా ఎందుకు వెళ్లారని వారిలో ఒకరిని కేసీఆర్ ప్రశ్నించినట్టు తెలిసింది. అంటే వారంతటా వాళ్ళే చొరవ తీసుకొని వెళ్లారు తప్ప కేసీఆర్ పంపలేదు అనేటువంటి సమాచారం ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. కవిత విషయాన్ని తన వద్ద ఎవరైనా ప్రస్తావించినా ఏం చెప్పినా వినడం లేదట కేసీఆర్. దానిపై ఇక స్పందించినట్టు కూడా కేసీఆర్ కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తున్నాడట. దీనికి సంబంధించి పార్టీ నేతలు కొంతమంది గుసగుసలాడుకుంటున్నారు. ఇక తన నాయకత్వాన్ని కవిత సమర్థిస్తున్నా పార్టీ కుటుంబ వ్యవహారాలని బహిర్గతం చేశారనే అసంతృప్తితో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె విషయంలో పార్టీ నేతలు ఎవరు మాట్లాడదని కూడా కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. అయితే జాగృతి వేదికగా కవిత నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కూడా బీఆర్ఎస్ క్యాడర్ వెళ్లకుండా పార్టీ అంతర్గత ఆదేశాలుగా కేసీఆర్ పంపించినట్టు తెలుస్తోంది. ఇక బుధవారం ఇందిరా పార్క్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమానికి పార్టీ కింద ఎవరైతే కింది స్థాయి కార్యకర్తలు కూడా మరి ఆమె కార్యక్రమానికి వెళ్ళకూడదంటూ ఆదేశాలు జారీ అయినట్టుగా తెలుస్తోంది. అయితే తెలంగాణ జాగృతి మద్దతుదారులు మాత్రమే అందులో పాల్గొన్నారు. జాగృతి జెండాలు మాత్రమే కనిపించాయి. గతంలో పలు సందర్భాల్లో జాగృతి తరపున కవిత కార్యక్రమాలు చేపట్టినప్పుడు పార్టీ కార్యకర్తలు కూడా కొందరు హాజరయ్యేవారు. ఆ కార్యక్రమం పార్టీకి చెందినదే కానీ భావించేవారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వేరు, జాగృతి వేరు అన్న భావన నెలకొన్నది ఈ 2 వర్గాల్లో. సో ఇక కవిత తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ప్రస్తుతానికి తెలంగాణ జాగృతి ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలనే నిర్ణయంతోనే ఉన్నారని సమాచారం. తండ్రి నుంచి పిలుపు వచ్చినా రాకున్నా తన పని తాను చేసుకుంటూ పోవడం, జాగృతి ద్వారా మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేందుకు ఇక కల్వకుంట్ల కవిత డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. కార్యక్రమంలో చూస్తే జాగృతి జెండాలు, బ్యానర్లు తప్ప బీఆర్ఎస్కు సంబంధించినవి ఎక్కడా కూడా కనిపించలేదు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు, కార్యకర్తలతోనే కార్యక్రమాలు చేపడుతున్నారు కల్వకుంట్ల కవిత. ఇందిరా పార్క్ వద్ద కూడా నిన్న నిర్వహించినటువంటి ధర్నాకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఒక్కరు కూడా హాజరు కాకపోయినా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోగలిగిన సత్తా జాగృతి నేతల్లో ఉందంటూ కల్వకుంట్ల కవిత ఇంటర్నల్గా చిట్చాట్లట. ఇక దీనికి బట్టి ఈ అన్ని వ్యవహారాలను బట్టి చూస్తే బీఆర్ఎస్లో స్పష్టమైన విభజన వచ్చినట్లు కనిపిస్తోంది. కవిత సాంకేతికంగా గులాబీ పార్టీలో కొనసాగుతున్న వ్యవహారాలు మాత్రం ఎవరికి వారు యమునా తీరం అన్న రీతిలోనే నడుస్తున్నాయి. ఏదైనా ఒక కీలక పరిణామం జరిగే వరకు మాత్రం పరిస్థితి ఇదే రీతిలో ఉండే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతుందట. సో ఓవరాల్గా కల్వకుట్ల కవిత, కల్వకుట్ల ఫ్యామిలీ గురించి మనం కనుక డిస్కషన్ చేసుకున్నట్టయితే క్లియర్గా మనకు తెలుస్తుంది ఏంటి అని అంటే, సో కేసీఆర్ ఎప్పుడైతే బిడ్డ లిక్కర్ కేసులో ఇరుక్కుందో, లిక్కరు స్కామ్లో పాల్గొందో అప్పటి నుంచి మరి కేసీఆర్ కల్వకుట్ల కవితను దూరం పెడుతున్నాడు, మాట్లాడట్లేదు, చీదరించుకుంటున్నాడు, అసలు దగ్గర కూడా రావట్లేదు. ఆమె మాట్లాడే మాటలకు, ఆమె అడిగే ప్రశ్నలకు కేసీఆర్ నుంచి సమాధానాలు రావట్లేదు, స్పందన రావట్లేదని చర్చ మాత్రం ప్రస్తుతం పెద్ద ఎత్తున జరుగుతోంది. సో వైపు జాగృతి జెండాను పట్టుకొని, జాగృతి జనాన్ని వేసుకొని మరి కల్వకుట్ల కవిత డాడీ కోసం పోరాటం చేస్తుంటే కనీసం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు మరి ఆ
జాగృతి ధర్నాకు మద్దతుగా పోస్టు పెట్టట్లేదు, కనీసం మరి ఇంటర్నల్గా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. మరి ఇంత వివక్షత ఎందుకు కల్వకుంట్ల కవిత పట్ల బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కేటీఆర్ చూపిస్తున్నారు అంటే ఇక అవుట్రైట్గా కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు పోయేటువంటి అవకాశం కనిపిస్తుంది, బయటకు పంపించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. బట్ బాపు మాత్రం బిడ్డ మీద చాలా గరంగా ఉన్నాడు. మరి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో కవితకు టైం ఇచ్చేదే లేదు, ఎవరు ఆమె అంశానికి కూడా నా ముందు ప్రస్తావనకు తీసుకురావద్దంటూ కేసీఆర్ సీరియస్ అవుతున్నట్టుగా కొంత సమాచారం జరుగుతోంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది. ఈ అన్ని వివాదాలకు పులి స్టాప్ పడాలంటే కేసీఆర్ మాత్రం మాట్లాడాలి, కేసీఆర్ స్పందిస్తే కానీ ఈ వ్యవహారాలన్నింటికి ఒక పులి స్టాప్ పడదు. మరి కేసీఆర్ భవిష్యత్తులోనైనా బిడ్డ లేఖకు స్పందిస్తాడా, కేసీఆర్ భవిష్యత్తులోనైనా బిడ్డ ప్రశ్నలకు సమాధానం చెప్తాడా, కేసీఆర్ భవిష్యత్తులోనైనా కుటుంబాన్ని మరి ఐక్యం చేసి మళ్ళీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లుండేనో కల్వకుంట్ల కుటుంబం ఎట్లుండో అట్లా మరి ముందర రానటువంటి ఎన్నికలకు సిద్ధమవుతారా లేక ఏం చేస్తారనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది. చూడాలి కేసీఆర్ దీని మీద ఎట్లా స్పందిస్తారు అనేది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.